చేశారు. ఈ సినిమాకి 100% సక్సెస్ తప్పకుండా వస్తుంది. వెరీ గుడ్. నేను సమంతకి ఫ్యాన్ అయింది ఎప్పుడంటే ఈగ సినిమా చూసినప్పుడు. ఆ అమ్మాయి ఎంత అందంగా నవ్వుతుంది, ఎంత ఇన్నోసెంట్గా ఉంటుంది, ఆ అమ్మాయిని ఎప్పుడన్నా చూడగలనా అన్న ఆలోచనలో అప్పుడున్నాను. కానీ తన గురించి విషయాలు కొన్ని తెలుసుకున్నాను. అనాథ బాలికలకు తను చేసే సేవ, అలాగే కొంతమంది పిల్లలకి, అవకాశం లేని పిల్లలకి, స్పెషల్ చిల్డ్రన్కి తను విద్య నేర్పించడం తెలుసుకుని తోటి వారికి సహాయం చేసే ఒక గుణం తెలుసుకుని ఈషా ఫౌండేషన్లో నెలకు 3 రోజులు వెళ్ళి కనీసం ఫోన్ కూడా పట్టుకోకుండా మౌనం వహిస్తుంది అని తెలుసుకుని ఆ అమ్మాయి మా ఇంటి బంగారం అయిందని చెప్పి చాలా సంతోషిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ సమంత. మా ఇంటి బంగారం మేలిమి బంగారం కావాలని, మా ఇంటి మేలిమి బంగారం కావాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అన్నమాచార్య కీర్తనల్లో భగవంతుణ్ణి బంగారం అంటాడు అన్నమయ్య, భగవతత్వాన్ని బంగారం అంటాడు. అంటే మంచి ప్రవర్తన, మంచి మనస్సు, మంచి గుణాలు ఉండడం బంగారం. కానీ కేవలం బాహ్యాడంబరాలు మటుకే ఉంటే అంత రాణించరు. సమంత ఈరోజు రాణిస్తోంది అని అంటే నేను ఎప్పుడో ఒక చిన్న పిల్ల చేసిన చిన్న వీడియో గుర్తు చేసుకుంటున్నాను. ఆ పిల్ల సమంత ఇదివరకు కొంచెం వేవరవుతుంది మనసులో, ఇప్పుడు స్టడీగా వెళ్తోందని ఒక వీడియో చేస్తే మా వాడికి పంపించాను కూడా, షేర్ చేశాను ఆ వీడియో. అట్లా లోపల ఆంతర్యం కూడా పరిశుద్ధంగా ఉండి బాహ్యంగా కూడా బాగున్నప్పుడే అది బంగారం కాదు, మేలిమి బంగారం అవుతుంది. ఫ్యామిలీ వాల్యూస్తో రాజ్ నిడిమోరు, అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ అద్భుతమైన సినిమా వస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీ అందరితో పాటుగా నేను కూడా చూడాలని, ఎందుకంటే స్వతసిద్ధంగా, ఎందుకనో చిన్నప్పటి నుండి పోరాడి సమంత ఇందులో ఫైట్ చేస్తుంది అంటే చూడాలి, నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సమంత ఫర్ బీయింగ్ ద మేలిమి బంగారు ఆఫ్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన షణ్ముఖి పేరు నేను చాలా వింటున్నాను. చాలా చక్కగా తనతో కూడా చేరి తీసిందని చాలా సంతోషిస్తున్నాను. తనతో కూడా చాలా చక్కగా యాక్ట్ చేసింది, సమానంగా తోడుకోడలు. కానీ ఆల్ ద బెస్ట్ యూ టు. అలాగే నా స్నేహితురాలు శ్రీలక్ష్మి గారు చాలా చక్కటి పాత్ర పోషించారని విన్నాను. డీకే అండ్ రాజ్ వీళ్ళిద్దరికీ నేను శుభాభినందనలు తెలుపుతూ, శుభాశీస్సులు తెలుపుతూ, నందిని రెడ్డి గారికి కూడా చక్కటి భవిష్యత్తు ఉండాలి ఈ సినిమాతో అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, నేను ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసురాలనయ్యానండి. నేను ప్రసాదం తీసుకొచ్చాను. అది మా ఇంటి బంగారం సూపర్ సక్సెస్ అవ్వాలన్న ప్రార్థనతో సమంతకి ఇవ్వాలనుకుంటున్నాను. నేను దిగి ఇస్తాను తల్లి నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి అందరికీ. నమస్తే.
అది ఒక విషయం చెప్పాలనుకున్నా. సతీయ ఆ పాట తన డ్యాన్స్ చూసి నేను చాలా సంతోషపడ్డాను. చాలా అద్భుతంగా ఉంది. చిన్మయి ఇక్కడ ఉందనుకుంటాను, చాలా చక్కగా పాడింది. అది చతురస్రం తాళం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను క్లాస్లో కూడా ఆ పాటను ఉపయోగించాను. చిన్మయి, యువర్ సాంగ్ ఐ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ మై స్టూడెంట్స్ వాట్ ఈస్ చతురస్రం. థ్యాంక్ యూ సో మచ్ శోభారాజు గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి నీకు అంత స్పాంటేనిటీ ఎక్కడి నుంచి వచ్చింది తల్లి అని సస్సాదియా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీ బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ.